ఓం మాతృదేవాయ నమః. ఓం పితృదేవాయ నమః. ఓం ఆచార్యదేవాయ నమః. సీతారాములకు ఆంజనేయ స్వామికి ప్రణామములు. సంపూర్ణ రామాయణం 2వ భాగం. మొదటి భాగంలో సముద్రానికి వరద కట్టడానికి నీలుడు అనే వానరుడు సహాయపడ్డాడు అని చెప్పాను. నీలుడి గురించి క్లుప్తంగా చెప్తాను. నీలుడి సుగ్రీవుడి సైన్యంలో సేనాపతి. ఈయన మహాబలవంతుడు. విశ్వకర్మ అనుగ్రహం వల్ల నిర్మాణ శాస్త్రంలో ఈయనకి మంచి నైపుణ్యం ఉందంట. ఈ నైపుణ్యంతోనే ఈయన వారధి కట్టాడు అంటారు. సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయంట. ఈ నీలుడు సముద్రంలోకి లోపలికి వెళ్ళి ఎక్కడ పర్వతాలు చెట్లు లేవు అది చూసి ఆ లేని చోట వారధి కట్టాడు. ఇకపోతే ఈ మొదటి భాగం ముగింపు సమయంలో నేను నారదుడు 100 శ్లోకాలు చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పాను. నారద మహర్షి 100 శ్లోకాలు క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోయారు. నారద మహర్షి రామాయణం రాయమని చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. క్లుప్తంగా ఈ వాల్మీకి మహర్షి 16 గుణములు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే క్లుప్తంగా చెప్పేసి వెళ్ళిపోయారు. రామాయణం రాయమని చెప్పలేదు. వాల్మీకి మహర్షికి కూడా రామాయణం రాయాలనే ఆలోచన రాలేదు. కానీ ఈ నారదుడు ఈ క్లుప్తంగా రామాయణం చెప్పెళ్ళిన తర్వాత అదే మనసులో కదులుతుంది ఆయనకి. 16 గుణములు ఉన్న వ్యక్తి గురించి అడిగారు కదా వాల్మీకి మహర్షి. ఆ 16 గుణములు ఉన్న వ్యక్తి రాముడు అని చెప్పారు కదా. ఈ రాముడికి ఈ ప్రతి కదలిక ఇప్పుడు మొదటి నుంచి ఇప్పుడు సీతాదేవి ఆయన ఆశ్రమంలో ఉన్నంత వరకు క్లుప్తంగా చెప్పారు కదా. ఆ క్లుప్తంగా ఉన్న దాంట్లో రాముడి పాత్ర ఈయనకి చాలా చోట్ల కనిపించింది. ఆ పాత్రలో 16 గుణములు కనిపించి ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందంలో ఆ రామాయణం 16 గుణముల వ్యక్తిని ఈ రామాయణంలో చూస్తున్నాననే ఆనందంలో ఉన్నారు. ఇక మధ్యాహ్న సమయం సంధ్యావందనం సమయం ఆసనమైంది. ఇక ఆయన శిష్యుడు భరద్వాజుడు అని ఉన్నారు. ఇద్దరూ కలిసి మధ్యాహ్న సంధ్యావందనం చేయడానికి తపస్సీ నదికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళే ఆ తపస్సీ నదే ఎప్పుడు ఆ తపస్సీ నదిలోనే స్నానం చేస్తారు. కానీ ఈసారి వాల్మీకి మహర్షికి అది చాలా అద్భుతంగా కనిపించింది ఆ నదిలో స్నానం చేస్తూ. ఎందుకంటే ఈ రామాయణం ఆయన మనసులో ఉంది. ఆ రామాయణం మనసులో ఉండడం వల్ల ఆ నది నీళ్లు కూడా ఆయనకు కొత్తగా కనిపిస్తున్నాయి. సరే స్నానం చేశారు, సంధ్యావందనం చేసుకున్నారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చి నడుస్తున్నారు. ఒక చెట్టు మీద క్రౌంచం అనే 2 పక్షులు ఉన్నాయి. క్రౌంచి అంటే ఆడపక్షి, క్రౌంచం అంటే మగపక్షి. ఈ 2 కామోద్రేకంలో ఆనందంగా హాయిగా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి ఆనందంగా తోగుతూ కామోద్రేకంలో ఆనందంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక బోయవాడు ఆ పక్షులను చూశాడు. పక్షులను చూసి ఒక పక్షికి గురిపెట్టి చంపాడు. ఆ బాణం గుండెకి తగిలి ఆ క్రౌంచం మగపక్షి కింద పడిపోయింది. రక్తం కారుతుంది. ఆ రక్తంతో ఆ బాధతో విలవిల్లాడుతూ బాధపడుతుంది. ఈ క్రౌంచి ఆడపక్షి కూడా చుట్టూ తిరుగుతూ ఆ మగపక్షి తన బాధగా స్వీకరించి బాధపడుతూ ఏడుస్తూ ఆర్తనాదం చేస్తూ చుట్టూ తిరుగుతుంది.
ఇది వాల్మీకి మహర్షి హృదయాన్ని బాగా హత్తుకున్నాయి. అరే, ఆనందంగా ఉన్న ఆ పక్షులను చంపేశాడు, ఇవి ఎంత బాధపడుతున్నాయి, ఈ ఆడపక్షి బాధపడుతుంది అని చెప్పేసి ఆ బాధ ఈయన మనసులో కలిగింది. ఈయన అదే ఆ పక్షి పడుతున్నట్టుగా ఆయన పక్షి ఎంత బాధపడుతుందో అంత బాధ ఈయన మనసులో చాలా బాధపడుతున్నాడు. ఆ బాధ ఆర్తనాదాలు ఇదే మనసులో కదులుతున్నాయి. కదులుతూ ఈయన వాల్మీకి మహర్షి నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. శ్లోకం ఆయన అనుకునే రాలేదు, ఆ నోటి వెంట అనుకోకుండానే ఒక శ్లోకం వచ్చింది. మానిషాద ప్రతిష్ఠాంత్వహం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం అనే శ్లోకం అప్రయత్నంగా వచ్చింది. ఆ శ్లోకం గురించి అప్పుడు ఈ వాల్మీకి మహర్షి బోయేవాడ, ఆనందంగా ఉన్న ఆ పక్షుల్ని చంపావు, నువ్వు కూడా తొందరలోనే చచ్చిపోతావని శాపం ఇచ్చారు. శాపం ఇచ్చి ఈ శ్లోకం గురించి ఆలోచించుకుంటూ వస్తున్నారు. ఆయన వస్తూ ఉంటే అది వెనకాల నుంచి చదివితే ఆయనకి అందులో మంగళశాసనం కనిపించింది. ఏంటి, నేను ఈ పక్షికి శాపం ఇచ్చాను, ఇదేమో మంగళశాసనంలాగా మంగళ శ్లోకంలాగా కనిపిస్తుంది ఏంటా అని ఆశ్చర్యపోతూ అదే తలుచుకుంటూ అదే మనసులో ఉంటూ ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి వచ్చి కూర్చున్నారు. తర్వాత బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి కమండలం చేత పట్టుకుని లోపలికి వచ్చారు. గురు శిష్యులు ఇద్దరు, వాల్మీకి మహర్షి భరద్వాజుడు ఎదురెళ్ళి ఆహ్వానించి ఆశీలన చేశారు, ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. వాల్మీకి మహర్షి మనసులో ఇదే శ్లోకం తిరుగుతుంది. అదే బాధ, చంపేశాడు, అరే ఆ పక్షి బాధపడుతుంది, ఆర్తనాదాలు ఇవే మనసులో తిరుగుతున్నాయి వాల్మీకి మహర్షికి. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వస్తే ఆయనతో మాట్లాడతాం కదా, మాట్లాడకుండా మనకు మనం ఆలోచించుకోం కదా. కానీ వాల్మీకి మహర్షి బ్రహ్మ, ఆయన సృష్టికర్త బ్రహ్మ వచ్చినా కానీ ఆయన మాట్లాడతలేదు. ఈ శ్లోకంలోనే మనసులో అదే తలుచుకుంటూ ఆయన అప్రయత్నంగా ఈయనతో ఏం మాట్లాడతలేదు. అప్పుడు బ్రహ్మ, ఆయన తెలుసు కదా, సృష్టికర్త కదా. అప్పుడు ఓ వాల్మీకి మహర్షి, ఇది నువ్వు శాపం కాదు, శాపంతో వచ్చింది కాదు, ఇది మంగళశాసనం. ఇది నువ్వు రామాయణం రాయాలి, దాంట్లో 7 కాండాలు ఉన్నాయి అని ఇప్పుడు చివరి నుంచి చదివితే దాంట్లో 7 కాండాలు వస్తాయంట. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ ఇవన్నీ వస్తాయి. మంగళశాసనం ఉంది దాంట్లో అది అని వాల్మీకి మనసులో ఏముందో తెలుసుకుని చెప్తాడు. నువ్వు అది బాధపడాల్సిన పని లేదు, అది రామాయణం రాయడానికే నీకు ఆ శ్లోకం నీ నోటి నుంచి అప్రయత్నంగా వచ్చింది అని చెప్తారు. నా శక్తి స్వరూపిణి అయిన సరస్వతి నిన్ను అనుగ్రహించి రామాయణం రాయడానికి అనుగ్రహించింది, నువ్వు రామాయణం రాయి అని చెప్తారు. రామాయణం మొత్తం అయిపోవచ్చింది అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా రాముడు అశ్వమేధ యాగం చేస్తారు, సీతాదేవి భూదేవి దగ్గరికి వెళ్ళిపోతుంది. చివరికి వచ్చేసింది రామాయణం. ఈ టైంలో వచ్చారు. వచ్చి బ్రహ్మగారు చెప్తారు, ఓ వాల్మీకి మహర్షి, నువ్వు ఆచమనం చేసి కూర్చో, మొత్తం నీకు రామాయణం మొత్తం కనిపిస్తుంది. మొత్తం రాముడు జననం నుంచి ఆయన మనసులో
అందరి మనసుల్లో ఉన్నది. నువ్వు చూడకూడనిది చూడదగినది, వినకూడనిది వినకూడనిది మొత్తం అక్షరం అక్షరం నీకు కనిపిస్తుంది. అంటే నీకు కనిపించింది ఏమీ ఉండదు. మొత్తం రామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలలో అందరి మనసుల్లో ఏ ఏ టైంలో ఏ ఏ మనసులో ఏమేమి ఉందో అన్నీ నీకు తేట తెల్లంగా కనిపిస్తాయి. అవన్నీ నువ్వు రామాయణం రచన చెయ్యి. నీకు కనిపించింది అంటూ ఏమీ ఉండదు. ప్రతి మనిషిలో ఎన్నెన్ని పాత్రలు వస్తాయో అన్ని పాత్రల్లో అందరి మనసుల్లో ఏమేముందో అన్నీ విపులంగా బాగా కనిపిస్తాయి అని చెప్తారు. సరే, మనకిప్పుడు ఒక అనుమానం రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ నారదుడు రావడం ఏంటి, తర్వాత బ్రహ్మగారు రావడం ఏంటి, ఈయన చెప్పడం ఏంటి నువ్వు రామాయణం రాయి అని? ముందే నారదుడు రాకుండా బ్రహ్మగారు వచ్చి చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పిందే ఓ వాల్మీకి మహర్షి ఇట్లా నువ్వు రామాయణం రాయి అని చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ ఒక ఇది ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది వాల్మీకి మహర్షికి ఒక పరీక్ష. ఇప్పుడు ఏంటంటే ఈ రామాయణం రాయడానికి ఈయన అర్హుడా కాదా అని పరీక్ష చేయడానికే నారద మహర్షి బ్రహ్మగారు వచ్చారు. ఫస్ట్ నారద మహర్షి వచ్చి 100 శ్లోకాలు చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన అదే ఆలోచిస్తూ 16 గుణాలు ఉన్న రాముని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు ఈయన మనస్సు సమర్థుడి ఈయన రామాయణం రాయడానికి అని తెలిసింది. తర్వాత ఈ బ్రహ్మగారు వచ్చినప్పుడు కూడా ఈ పక్షి చనిపోవడం, ఆయన మనస్సు కకావికలం అయిపోవడం, అదే బాధలో ఉండడం, ఈయన అర్హుడు రాయగలడు అని అప్పుడు తెలిసి అప్పుడు బ్రహ్మగారు వరం ఇచ్చారు. వరం ఇచ్చి ఇక బ్రహ్మగారు వెళ్ళిపోయారు. తర్వాత బ్రహ్మగారు ఒకటి చెప్పారు, ఓ వాల్మీకి మహర్షి, ఈ రామాయణం పర్వతాలు ఉన్నంత వరకు, చెట్లు ఉన్నంత వరకు, నదులు ఉన్నంత వరకు, నదీ నదాలు అన్నీ ఉన్నంత వరకు, ఈ లోకాలు ఉన్నంత వరకు అన్ని లోకాల్లో ఈ రామాయణం ఉంటుంది. నా బ్రహ్మలోకంలో కూడా ఈ రామాయణం ఉంటుంది అని చెప్పి వరం ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత రామాయణం మొత్తం రాస్తారు. మొత్తం రాసిన తర్వాత ఈయనకి ఈ శ్లోకం నోటి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇది సంగీతానికి అనువైనదిగా ఉంది. ఈ రామాయణం అనేది ఇది సంగీతంతో కూడా సంగీత రూపంలో కూడా రామాయణాన్ని చేయొచ్చు అని చెప్పేసి ఇది తంత్రీలు అన్నిటికీ వీటన్నిటికీ కట్టుబడి ఉంది, ఇది సంగీతమయంగా ఉంది అని చెప్పేసి ఆయనకి ఆలోచన వస్తుంది. ఇక మొత్తం రాసేస్తారు రామాయణం అంతా. రాసేసిన తర్వాత ఈ రామాయణాన్ని ఇప్పుడు ప్రచారం చేయడానికి ఎవరు చేయాలి? ఇప్పుడు ఇది ధర్మం రామాయణం కదా, ఇది ప్రచారం చేయడానికి ఎవరితో చేయించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కుశలవులు, లవకుశులు అంటాము, యాక్చువల్గా కుశుడు పెద్దవాడంట, కుశలవులు వచ్చి ప్రణామాలు చేస్తారు. అప్పుడు వాల్మీకి మహర్షికి అమ్మవారు ఈ ప్రచారం చేయడానికి కుశలవుల్ని పంపించిందనమాట అని అనుకుని అప్పుడు కుశలవులకి రామాయణం నేర్పుతారు. రామాయణం మొత్తం నేర్పుతారు. నేర్పిన తర్వాత ఈ రామాయణం మొట్టమొదటిసారిగా ఈ ఆశ్రమంలో ఈ లవకుశులు పాడతారు. పాడి ఈ ఋషులకి మునులకి వినిపిస్తారు. ఈ రామాయణం అంటే ఇక అద్భుతం కదా. ఇది విన్న మునులు ఋషులు ఆనందంగా ఎంతో ఆనందపడతారు. ఈ రామాయణ కథ విని ఆనందపడి మునులు ఋషుల దగ్గర ఏముంటుంది, కమండలాలు, ఇక మునులకి సంబంధించిన జపమాలలు, వాళ్ళకి దర్భలు ఏముంటే అవి బహుమతిగా ఆ ఆనందంలో ఈ పిల్లలకి ఏముంటే వాళ్ళ దగ్గర మునుల దగ్గర ఏముంటే అవి వాళ్ళకి ఇస్తారు ఆనందంగా. ఇక
ఇది 24,000 శ్లోకాల రామాయణాన్ని రాశారు వాల్మీకి మహర్షి. 24,000 శ్లోకాల్లో ఇందులో ఇంకొక గొప్పతనం ఉంది. ఏంటంటే గాయత్రి మంత్రంలో ఒక్కొక్క 1000 శ్లోకాలకి ఒక్కొక్క అక్షరం, గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క 1000కి వస్తుందంట. అట్లా 24,000 ఈ శ్లోకాల్లో ఒక్కొక్క 1000కి ఒక్కొక్క గాయత్రి మంత్రం కలిసి ఉంటుందంట. అందుకనే రామాయణం విన్నా, చదివినా, తెలుసుకున్నా మామూలుగా గాయత్రి మంత్రం చదివినంత ఫలితం వస్తుందంటారు. ఇకపోతే మనం ఇప్పుడు మహర్షులు కానీ పండితులు కానీ చెప్పింది ఏంటంటే రామాయణాన్ని, రాముణ్ణి దేవుడిగా చూడొద్దు. విన్నా, చదివినా, మాట్లాడినా రాముడు దేవుడు అని అనుకోకుండా ఆయన ఒక మనిషి, మానవుడు అనుకుని చదివినా, విన్నా మన జీవితాలకి సార్థకత కలుగుతుంది అంటారు. ఎందుకంటే దేవుడిగా, ఇప్పుడు రాముడు దేవుడు కాదు, ఆయన కూడా చెప్పాడు విష్ణుమూర్తి అవతారమే, కానీ ఆయన మామూలుగా మానవుడిగానే పుట్టాడు, మానవుడిగానే ఉన్నాడు. చాలామంది నువ్వు దేవుడు అన్నా కానీ నేను దేవుడిని కాదు, నేను దశరథుడి కుమారుణ్ణి అన్నారు. అట్లాగే దేవుడిలాగా ఈయనేం అద్భుతాలు ఏమీ చేయలేదు, రాముడి నేను నరుడే అనుకుంటాడు. ఇప్పుడు అదే కృష్ణావతారం ఉంటే కృష్ణుడు నేను దేవుడిని అని చెప్పాడు, దేవుడు అనుకున్నాడు. కానీ రాముడు మాత్రం నరుడుగానే ఉన్నాడు. మనం కూడా ఇప్పుడు ఈయన నరుడుగానే అనుకుని చదివినా ఎన్నా మనకి అప్పుడు తెలుస్తుంది, మనం నరుడిగా ఇట్లా ఈ ప్రాబ్లమ్ని ఇట్లా ఫేస్ చేసాం, ఈ సమస్యని ఇట్లా గట్టెక్కాం అని మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక తర్వాత భాగంలో ఇక అయోధ్యకాండలో ఇక అయోధ్యలో శ్రీరాముడి జననం, మన దశరథ మహారాజు యజ్ఞ చేయడం, అశ్వమేధ యోగం, పుత్రకామేష్టి యోగాలు చేస్తారు. ఇక మొదటి నుంచి ఇప్పుడు మన వాల్మీకి మహర్షి రాశారు కదా, ఈ మొదటి నుంచి ఆ రామాయణాన్ని ఇక రాబోయే ఈ వీడియోల్లో చేస్తాను. ఇది ఏంటంటే రామాయణం మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన గ్రంథం. రామాయణమేనే కాదు, భారతం, భాగవతం ఇవన్నీ చాలా పవిత్రమైనవి. ఇప్పుడు మనం ఏంటంటే చాలా బిజీలోనూ ఇంట్రెస్ట్ లేకో అసలు ఇవి చదవట్లేదు, వింటలేదు. కనీసం ఇట్లా చిన్నగా కొంతమందికైనా చెప్పి, సమయం లేనప్పుడు ఇట్లా ఈ చిన్న వీడియోలే చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి షేర్ చేసి, వాళ్ళకి ఈ చదవాలి, వినాలి అనే కోరిక వచ్చేటట్టుగా మనమే చేయాలని నా అభిప్రాయం. చాలామంది ఇప్పుడు దీన్ని వింటలేదు, ఈ బిజీలో. కనీసం కొంచెం ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడన్నా ఇట్లా వినండి, చదవండి అని చెప్పి చేస్తే మన హిందూ ధర్మాన్ని ఏదో కొంచెం ఒక్క నీటి బిందువులాగా మనందరం పాటుపడిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయండి, అంతా ఉంది. ఇక తర్వాత వీడియోలో కలుద్దాము. ఓకే, నమస్తే. తర్వాత ఇప్పుడు వీటిలో మొట్టమొదటిసారిగా చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం నాకు అనుభవం రావాలి. మొట్టమొదటి వీడియోలు కాబట్టి కొంచెం తప్పులు ఉండొచ్చు, కొంచెమే కాదు ఎక్కువే ఉండొచ్చు. కాబట్టి వాటిని మీరు సౌహృదయంతో ఆలోచించి ఇంకా ముందు మంచి వీడియోలు వస్తాయి అని చెప్పేసి వీడియోలు చూడాలి. ఈ వీడియో ఏం బాగలేదు, దీంట్లో కొన్ని ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని అనుకోకుండా, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా, ముందు ఇవన్నీ సరి చేసుకుని
మంచి మంచి వీడియోలు మీకు ఈ భక్తి వీడియోలు అందించాలని నా ఈ కోరికను మీరు మీతో పాటు అందరికీ షేర్ చేయాలని మరొక్కసారి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చాలామంది మర్చిపోతున్నారు. మన హిందూ ధర్మంలో ఈ ఉన్న గ్రంథాలు ఇవన్నీ రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ మర్చిపోయి చాలా దూరం పెట్టేసాం. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసి అందరికీ మళ్ళీ అందరూ పాడేటట్టు చేయండి అని